ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది గుడ్ న్యూస్. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ఈ వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రాష్ట్రంలో పాఠశాల విద్య, అదేవిధంగా విద్యా పరిశోధన శిక్షణ మండలి ఇందుకు సంబంధించి SCERT ఆధ్వర్యంలో 239 మంది తాత్కాలిక ఉద్యోగులు సేవలను అయితే జీవో ఇచ్చి వారికి మరోసారి వారి సేవలను పొడిగించేందుకు అనుమతి అయితే ఇచ్చిందనమాట. ఇందులో వచ్చేసి 28 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాగా 211 మంది గెస్ట్ అధ్యాపకులు అయితే ఉన్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. నియామకాలు 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చి 30 వరకు, లేదా సాధారణ ఉద్యోగులు భర్తీ అయ్యే వరకు కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయని చెప్పేసి, చివరికి చెల్లించే జీతాలు IAFMS DBT పద్ధతి ద్వారా గెస్ట్ సర్వీసులు, అదేవిధంగా థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ వారికి చెల్లించాలని ఉత్తర్వులు అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక జిల్లాల వారిగా నియామకాలు ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి మరొక జీవో కూడా రావడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. సో ఏంటనేది చూద్దాం. స్టేట్ లైబ్రరీలో 173 మంది అవుట్సోర్సింగ్ సర్వీసులు కొనసాగింపు అనుమతి. వీరికి కూడా మరోసారి అయితే సిబ్బంది ఉన్నారు కదా, వీరికి కూడా మరోసారి పొడిగించాలని ప్రభుత్వం ఈ మేరకు సోమవారం ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చాయన్నమాట. ఇది ప్రస్తుతం